27న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ఉత్సవాలను ఘనంగా వైభవంగా పండుగ వాతావరణం జరుపుకోవాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి సందర్భంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు మహిళలు, యువకులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఆ సభకు వచ్చేదానికి క్షేత్ర స్థాయిలో డివిజన్ల వారీగా వార్డుల వారీగా కూడా సభలు సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 4వ డివిజన్, సాయంత్రం 5వ డివిజన్ లో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని సభకు రావాలని చెప్పి ఉత్సాహంగా మరి ఈ రోజు ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 20న జరగబోయే సభ కని విని ఎరగని రీతిలో కేసీఆర్ గారి నాయకత్వంలో 25 ఏళ్ల క్రితము ఒకే ఒకనిగా బయలుదేరి 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళలను నిజం చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. తాను స్థాపించినటువంటి టిఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా 14 ఏళ్ల పాటు కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతం అంతా కూడా తిరిగి ఏ ప్రాంతంలో ఏ వర్గానికి ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన 10 ఏళ్ల పాలనలో అంబేద్కర్ గారి ఆలోచన విధానంతోని సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఒక దేవునిగా మరి నిలిచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. వారి పిలుపుని అందుకొని ఎల్క తూర్పిలో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చడానికి ముందుకుపోతున్నారు. అందులో భాగంగా ఆ జిల్లా పార్టీ నాయకత్వం అంతా కూడా ఎక్కడికక్కడ కమిటీలు వేసుకొని గ్రౌండ్ కమిటీ అని చెప్పి ఇప్పటికే 1230 ఎకరాల స్థలాన్ని మరి ఆ సభకు అన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వస్తున్నటువంటి ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి అదే విధంగా మరి వస్తున్నటువంటి ప్రజలకు చల్లని నీళ్ళు అందియాలని చెప్పి చల్లటి నీళ్లతో పాటు మజ్జిగ కూడా అందియటానికి మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా వేలాది వాహనాలు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కావద్దని చెప్పి సుమారు 2000 మంది సుశిక్షితులైనటువంటి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ట్రాఫిక్ పోలీసింగ్ కూడా మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా అందరిలో ఒక ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర సాధించే క్రమంలో ఏదైతే ఉద్యమంతోనే బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముందుకొచ్చిండ్రో అదే ఉద్యమ స్ఫూర్తి మరొక్కసారి కనబడుతుంది.